హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు సంబంధించినటువంటి జనవరి నెల పే స్లిప్స్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అధికారికంగా జనరేట్ అయ్యాయి. పెన్షనర్స్ తమ లాగిన్ వివరాలతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ నుంచి పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, చాలామంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకెవరన్నా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, పేమెంట్ స్లిప్‌లో ఉన్నటువంటి అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. ఎందుకంటే ఇది ఆర్థిక హక్కులకు సంబంధించిన విషయం. ప్రతి నెల పెన్షన్ స్లిప్‌ను సరిచూసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను నివారించుకోవచ్చు. ఇక ఈ యొక్క పే స్లిప్‌లో ముఖ్యంగా ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయని తనిఖీ చేసుకోవాలి. ఉన్నాయా లేవా అనేది. ఆ వివరాలు ఏంటంటే ముఖ్యంగా మన పేరు, పూర్తి పేరండి. తర్వాత జీవిత భాగస్వామి పేరు, స్పౌస్ నేము, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా లేదా? తర్వాత పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలన్నీ కూడా మనకు మన పే స్లిప్‌లో అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? కరెక్ట్‌గా ఉంటే సంతోషం. లేకపోతే మనము వెంటనే స్పందించాలనమాట. ఇక స్పెల్లింగ్ తప్పులు లేదా తేదీల్లో పొరపాట్లు ఉంటే భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్స్ పొందే సమయంలో కుటుంబ సభ్యులకు సమస్య వచ్చే అవకాశం ఉంది. కనుక ఏమైనా తప్పులుంటే ఇప్పుడే సరిచూసుకోవడం ఉత్తమం. 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్ తమ పెన్షన్ పే స్లిప్‌లో ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శాతాన్ని అంశాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చుల దృష్ట్యా ప్రభుత్వం బేసిక్ పెన్షన్‌పై అదనపు శాతం అందిస్తుంది. ఇప్పటికే ఏక్యూపీ పొందుతున్న వారు ఈ నెలలో ఆ మొత్తం పెరిగిందా? తగ్గిందా? మార్పు లేకుండా ఉందా? అనేది చెక్ చేసుకోవాలి. అలాగే వయసు ఆధారంగా ఏక్యూపీ శాతాలు ఈ విధంగా అయితే ఉంటాయి. స్క్రీన్ పైనైతే చూడొచ్చు. 70 ఏళ్ళు దాటిన వారికి 7%, 75 ఏళ్ళు దాటిన వారికి 12%, 80 ఏళ్ళు దాటిన వారికి 20%, 85 ఏళ్ళు దాటిన వారికి 25%, 90 ఏళ్ళు దాటిన వారికి 30%, 95 ఏళ్ళు దాటిన వారికి 35%, అలాగే 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న వారికి 50%. ఈ విధంగా అయితే ఏక్యూపీ ప్రెజెంట్ ఉందన్నమాట. మరి ఈ శాతాల ప్రకారం బేసిక్ పెన్షన్‌పై రావాల్సిన మొత్తం సరిగ్గా జమ అయ్యిందో లేదో లెక్కగట్టి చూసుకోవాలి. ఏక్యూపీపై కర్వ్ భత్యం డీఆర్ కూడా కలిపి ఉందా లేదా అనేది తనిఖీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంటు. సో, మనకొచ్చేటటువంటి ఈ అదనపు పెన్షన్ మీద కూడా డీఆర్ అనేది లభిస్తుంది. సాధారణ పెన్షనర్లకైతే 37.31% డీఆర్ వస్తుంది. అలాగే యూజీసీ స్కేల్స్ పొందే పెన్షనర్లకైతే 50% డీఆర్ అనేది ఉండాలి. అది కరెక్ట్‌గా ఉండాలి చూసుకోండి. ఇక 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను మీ పెన్షన్ నుంచి ఎంత ఆదాయపు పన్ను కట్ అయిందో గూడా గమనించాలి. ఆదాయపు పన్ను కట్టు వివరాలను వ్యక్తిగత డైరీలో నమోదు చేసుకోవడం మంచిదండి. కొత్త పన్ను నిబంధనల ప్రకారంగా రీబేట్ పరిమితి పెరగటం వల్ల చాలామంది పెన్షనర్లకు పన్ను మినహాయింపు అనేది ఉండకపోవచ్చు. సో, ఒకవేళ పన్ను కట్ అయితే అది ఏ కారణం లేదా ఏ ప్రాతిపదికన కట్ అయిందో తెలుసుకోవాలి. సో, మీ యొక్క కమ్యుటేషన్ అమౌంట్, సో, మనం కమ్యూట్ చేసుకుంటాం కదా! ఆ కమ్యుటేషన్ అమౌంట్ ఎప్పుడు చెల్లించబడింది? ఆ గడువు ఎప్పుడు ముగుస్తుంది? అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది కమ్యుటేషన్ అనేది మనకిప్పుడు పే స్లిప్‌లోనే అందుబాటులో అయితే వచ్చేసాయన్నమాట. కమ్యుటేషన్ అనేది ఇంకా ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు కట్ అవుతూ ఉంటుంది అనేది మన పే స్లిప్‌లోనే వచ్చేసాయి. ఇక పెన్షన్ ఎప్పుడు పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడుతుందనే వివరాలు చెక్ చేసుకోవాలి. ఆ వివరాలన్నీ కూడా పే స్లిప్‌లోనే అవైలబుల్ ఉన్నాయి. ఈ సమాచారంతో మీ పెన్షన్ ఎప్పటికి నుండి పెరుగుతుందో ముందుగానే మీరైతే అంచనా వేసుకోవచ్చు ఆర్థికంగా. ఇక భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నట్లయితే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ అనేది ఒకరి దగ్గరనే కట్టవలసి ఉంటుంది. సో, ఒకరికి మాత్రమే నెలకు రూ. 225 లేదా రూ. 300 గ్రేడ్‌ని బట్టి మినహాయించాల్సి ఉంటుంది. ఇద్దరి దగ్గర హెల్త్ స్కీమ్‌కు సంబంధించి కట్ అవుతుంటే వెంటనే ట్రెజరీ అధికారులను సంప్రదించండి. ఇక మీ బేసిక్ పెన్షన్‌పై వర్తించాల్సిన డీఆర్ శాతం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి.
సో, మన బేసిక్ పెన్షన్ పైన డీఆర్ 37.31% సాధారణ పెన్షనర్లకు యూజీసీ స్కేల్స్ పొందేవారికి 50% డీఆర్ అనేది వర్తిస్తుంది. ఇక అక్టోబర్ 2025 జీవో నంబర్ 61 అండ్ 63 ఈ జీవోల ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ వారికి డీఆర్ అనేది 37.31%, యూజీసీ స్కేల్స్ వారికి డీఆర్ అనేది 50%. ఇక 2022 పీఆర్సీ ప్రకారం ప్రకటించిన డీఆర్ శాతాలు జనవరి 2022 నుంచి 20.02% నుంచి అక్టోబర్ 2025 నుంచి 37.31% వరకు ఈ యొక్క డీటెయిల్స్ మీ పే స్లిప్‌లో క్రమంగా ఉన్నాయో లేదో అయితే చూసుకోండి. మరి ఏ ఇతర కారణం చేతైనా పే ఫిక్సేషన్ మారి బేసిక్ పెన్షన్ పెరిగితే దానికి అనుగుణంగా డీఆర్ మొత్తం కూడా పెరగాలి. బేసిక్ పెన్షన్ పెరిగినా డీఆర్ పెరగకపోతే ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. పెన్షన్ ఏ ట్రెజరీ ద్వారా వస్తుందో తెలియజేసే ఎస్టీఓ లేదా డీడీఓ కోడ్ పే స్లిప్‌లో ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం నోట్ చేసుకోవాలి డైరీలో. ఇక పే స్లిప్‌లోని వివరాల్లో ఏమైనా తప్పులుంటే వెంటనే సంబంధిత ఎస్టీఓ లేదా ఏఓ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిచేయించుకోవాలి. ముఖ్యంగా ఈహెచ్ఎస్ కట్ విషయంలో 300 స్థానంలో 225గా చూపించిన లేదా ఏ ఇతర వ్యత్యాసాలున్నా అశ్రద్ధ చేయకూడదు. పెన్షన్ బిల్ నంబర్ పే స్లిప్‌లో చేర్చుతామని హామీ ఇచ్చారు. అయినా ఈ జనవరి పే స్లిప్‌లో కూడా అది ఇంకా కనిపించలేదు. ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. అయితే సంబంధిత ఎస్టీఓల టీఏఎన్ నంబర్ నమోదు చేయడం ఒక మంచి శుభపరిణామంగా పేర్కొనవచ్చు. ఈ టాన్ నంబర్‌ను ఆహ్, చేర్పు కోసం పెన్షనర్ల సంఘాలు సుదీర్ఘంగా పోరాటం చేశాయి. భవిష్యత్తులో పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏ హెడ్స్ కింద ఎంత ఉన్నాయో పే స్లిప్‌లో చూపిస్తే పారదర్శకత పెరుగుతుంది. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను 2018లో ప్రవేశపెట్టినప్పుడు ఉన్నటువంటి బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ బీఏఎస్ సౌకర్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని పెన్షనర్స్ అందరూ కోరుతూ ఉన్నారు. సో, అది కూడా చేయాల్సి ఉంది ప్రభుత్వం. బిల్ నంబర్‌తో పాటుగా. ఇక తెలంగాణలో ఉన్నట్టుగా వెబ్‌సైట్ నుంచి ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా మన ఏపీ పెన్షనర్లకు కల్పించాల్సిన అవసరం ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా నెట్‌వర్క్ మార్చుకున్న పెన్షనర్లకు ఎంఎన్‌పీ ద్వారా ప్రస్తుత పే స్లిప్స్ అనేది డౌన్‌లోడ్ అయ్యే విషయంలో సాంకేతికంగా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు ముఖ్యంగా ఓటీపీ రాకపోవడం, సర్వర్ నంబర్‌ను గుర్తించకపోవడము, ఈ ఈ యొక్క ఇలాంటి సాంకేతిక ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. పెన్షనర్లకు కనిపించే ఇతర సమస్యలు లేదా సరిచేయాల్సిన అంశాలను కామెంట్ సెక్షన్‌లో అయితే ఇంకా ఏమైనా ఉంటే తెలియజేయమని కోరుతున్నామండి. పెన్షనర్ల అభిప్రాయాలను సంఘం నాయకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడిని తీసుకురావచ్చన్నమాట. ఇక పెన్షనర్లు తమ హక్కుల కోసం అప్రమత్తంగా ఉండటమే మొదటి అడుగుగా పరిగణించాలి. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 2026 నెల జీతాల మరియు పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియ అనేది తుది దశకు చేరుకుంది. ప్రభుత్వం ఉద్యోగుల పే స్లిప్స్ మరియు పెన్షన్ పేమెంట్ స్లిప్‌లను ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఉద్యోగ పెన్షనర్ వెంటనే వీటిని డౌన్‌లోడ్ చేసుకొని బేసిక్ పే లేదా పెన్షన్ అలవెన్స్‌లు, కటింగ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా తనిఖీ చేసుకోండి. డేటా ఎంట్రీ లేదా సాంకేతిక కారణాల వల్ల జీతం లేదా పెన్షన్‌లో వ్యత్యాసాలు వచ్చే అవకాశము ఉంది. కాబట్టి ముందే చెక్ చేయడం అవసరం. మరి ఉద్యోగుల కోసం ముఖ్య అంశాలండి. ఉద్యోగులు మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా జనవరి పే స్లిప్ పొందవచ్చు. పే స్లిప్‌లో ఉన్న బిల్ నంబర్ ద్వారా సీఎఫ్ఎంఎస్ లేదా ట్రెజరీ లింక్‌లో బిల్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు ఉద్యోగులు. సో, బిల్ స్టేటస్ వచ్చేసి నాట్ అప్రూవ్డ్‌గా ఉంటే అది ఇంకా డీడీఓ స్థాయిలో పెండింగ్‌లో ఉందని అర్థము. అటువంటి సందర్భంలో వెంటనే డీడీఓ లేదా సెషన్ క్లర్క్‌ను సంప్రదించి బిల్ అప్రూవల్ అయితే చేయించుకోవాలి. సో, ఫ్రెండ్స్, బిల్ అప్రూవల్ కాకపోతే వెంటనే మీరైతే మీ డీడీఓ గాని కాంటాక్ట్ అవ్వండి. ఈ రోజు లోపల అయ్యేలాగైతే చూడండి. ఎందుకంటే బిల్ అప్రూవల్ అనేది ఆలస్యమైతే జీతం కూడా ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఇక బిల్లులు ఎస్టీఓ స్థాయికి వెళ్ళేలా ఫాలో అప్ చేయడం చాలా ముఖ్యం. పెన్షనర్ల కోసం ముఖ్యాంశాలు. సో, పెన్షనర్లు సీఎఫ్ఎంఎస్ సైట్ ద్వారా పెన్షన్ స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, పెన్షన్ స్లిప్‌లో బిల్ నంబర్ నేరుగా చూపించబడదు. ఇది ఒక సాంకేతిక ఇబ్బంది. బిల్ నంబర్ తెలుసుకోవడానికి ట్రెజరీ సిబ్బంది లేదా పెన్షనర్ సంఘాల ప్రతినిధులు సహాయం తీసుకోవాలి. బిల్ నంబర్ ద్వారా పెన్షన్ బిల్ అప్రూవల్ అయిందో లేదో
చెక్ చేసి పెండింగ్ ఉంటే అది అధికారులను సంప్రదించండి. ఇక బిల్లుల ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే చాలామంది ఉద్యోగ పెన్షన్ల బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం బిల్లులైతే ఆర్థిక శాఖకు పంపబడ్డాయి అన్న అర్థం. కొన్ని బిల్లులు ఇంకా ఎస్‌టీఓ స్థాయిలో బిల్ నాట్ అప్రూవ్డ్‌గా అయితే పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వారు రేపు సాయంత్రము లోపల మనకి ఈరోజు సాయంత్రం వరకు టైం ఉందండి. ఫాలో అప్ చేసి అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు వెళ్ళేలాగైతే చర్యలు తీసుకోవాలి. ముఖ్యమైన తేదీ అంశం. ఫిబ్రవరి 1 ఆదివారం కావటంతో బ్యాంకులు పనిచేయవు. కాబట్టి శనివారం ఈరోజు సాయంత్రం లోపు బిల్లులు క్లియర్ అయితేనే ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం ఉదయమే జీతము లేదా పెన్షన్‌లు ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్స్‌కి పెన్షన్స్ జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఫండ్ క్లియరెన్స్ ఆలస్యమైతే చెల్లింపులు మరింత ఆలస్యం కావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. ఈ సమాచారాన్ని వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. జీతం లేదా పెన్షన్ బిల్లులో ఏమైనా సమస్య ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికైతే తీసుకెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.